సేవాసాధనం ఏకదైవ యజమాన ఆయుస్తేజో అన్ని ఒక్కొక్కటిగా ఇబ్బంది. డ్వాక్రా వాళ్ళు కూడా అంతా జాగ్రత్తగా ఉండండి. ఉన్నాయన్ని బయట పెడుతున్నాం మీ సేఫ్టీ కోసమే. మీ రూపాయి జాగ్రత్త ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ఏ విషయంలో అయినా సరే జాగ్రత్తగా వహిస్తున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. రోడ్లు డ్రైన్ల విషయంలో అన్ని ఒక్కొక్కటిగా అన్ని చేసుకొస్తాం. మీకేం ఇబ్బంది ఏం లేదు. అమ్మా ఎందుకు దండ ఒకసారి ఇటు చెప్తాను. ఇటు బాగున్నారు అందరూ. మేము చేసే పని చేసుకెళ్తున్నా. మరి మధ్యలో సంవత్సరానికి నెలకోసారి మేము అన్ని చోట్లకి తిరుగుతున్నాం. అందులో భాగంగానే 2 సంవత్సరాలు సందర్భంగా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో పనులు ఇంకా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలు ఎంత చేసామో ఈ సంవత్సరం అంత చేసి పెడతాం. రోడ్లు డ్రైన్ల విషయాల్లో కొత్త పెన్షన్లు కూడా ఇంకో నెలలో ఎలక్షన్ ముందు అన్ని కూడా 1వ తారీఖు కల్లా ఇస్తున్నారా? మరి శుభ్రంగా మరి అది 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఆ ఇబ్బంది కొని తెచ్చుకోకండి మీరు, సరేనా మామా? లేదో తెలీదు. ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా తిప్పుతున్నాం. ప్రతి ఇంటికి ఏంటంటే సంవత్సరం అయిన సందర్భంగా కొన్ని వాటిని తిరిగాం. ఇప్పుడు 2వ సంవత్సరంలో అన్ని ప్రతి డివిజన్లో కూడా తిరుగుతున్నాం. మా నాయకులు వస్తున్నారు. మా నాయకులతో పాటు మేము కూడా వస్తే మీకు జరుగుతున్న విషయాలు తెలుస్తాయని ఉద్దేశంలో అన్ని పనులు చేసి పెడతాం. రోడ్లు డ్రైన్లు మిగిలిపోయినాయి. దాని అవునమ్మా అసలు 100% చేస్తాం. మీకు వేరే వాళ్ళ దగ్గర ఉండిపోయి స్లిప్ ఇక్కడికి రాలేదు సార్. మీకు వచ్చినాయా? నెగ్గం డబ్బులు వచ్చినాయా? డబ్బులు ఎందుకు పడలా? అందరికి ఎందుకు పడలా? మీకు నిజంగా వచ్చిందా లేదా? ఎక్కువ వచ్చిందా? వచ్చిన మాట వాస్తవేనా? వచ్చిన మాట వస్తే మేము సరి చేయలేము. వాళ్ళు తక్కువ వాడుకుని ఎక్కువ వస్తే మట్టి సరి చేసి పెడతాం. మేము ఒకసారి చేసేస్తాం, మీకు చెప్తాం. ఎమ్మెల్యే గారు ఒకసారి చూడండి. ఎమ్మెల్యే గారు ఓకే ఓకే. ఇన్ని రోజులు ఎవడో వచ్చి ఇలా పలకరించి ఉంటాం. నీ మతంలో కూర్చొని ఉంటాం. అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా అప్పుడు వచ్చాం. నీకు ఇబ్బంది ఉందంటే నీ కార్డు ఇవ్వు, నీకు ఏంటనేది చెప్తాం. ఆ ఇబ్బంది మీరు 300 యూనిట్లు వాడుకోకపోతే మీకు ఇప్పించే బాధ్యత మాది. 1 నెల వస్తే సరి చేసి పెడతా. 3 నెలలు వాడుకుంటే నేను ఏం చేయాలి? రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రజలకు ఏం చేశామనేది వివరించాలన్న ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మనం చేసిన పనిని ఇప్పటి వరకు చేయబోయే పనిని వాళ్ళకి వివరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు పని చేసుకుంటూ వెళ్ళినా సరే వాళ్ళకి చెప్పకపోతే తెలియదని ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే కూటమి నాయకులు అందరూ కూడా రోజు కూడా వాళ్ళు తిరుగుతున్నారు. నిరంతరం కూడా వారానికి 5 రోజుల పాటు నేను కూడా ప్రజల్లో తిరిగి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఏదైతే కూటమి ఇప్పటి వరకు అభివృద్ధి చేసిందో రోడ్ల విషయంలో కానీ, డ్రైన్ల విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, అదేవిధంగా బాధ్యతాయుతంగా వాళ్ళు వస్తే ఏ విధంగా సమాధానం చెప్తున్నారనేది, అదేవిధంగా ఆరోగ్యశ్రీలు ఎవరైతే చేయించుకోలేదో ఎన్టీఆర్ వైద్య సేవలో వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఏ విధంగా అయితే చెక్కుల రూపాయన అందిస్తున్నామో వాటికి రమారమి 7 కోట్ల రూపాయల దాకా అందించాం. అవన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ మీరు అవగాహన కల్పించుకుంటే ప్రతిదీ కూడా ప్రభుత్వం వల్ల వచ్చే సాయాన్ని ఏదైతే ఏ విధంగా పొందొచ్చు అనేది వాళ్ళందరికీ కూడా తెలియాలని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ ఒక సందులోకి వెళ్ళాం. డెఫినెట్గా ఏదైతే 1400 మందికి
ఇవాళకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ అనుసంధానంతో 2,50,000 రూపాయలు హౌసింగ్ లోన్లు ఇప్పించడం జరిగింది ఎవరికైతే స్థలాలు ఉన్నాయో. మరి ఆ సందులో 10 మందికి ఇళ్ళ స్థలాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి లోన్ పెట్టుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉంది. వాళ్ళందరికీ కూడా చెప్పాం, వాళ్ళకు కూడా పెట్టించి రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా లోన్ గ్రాంట్ అయ్యేటట్టుగా చూస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కూటమి పరిపాలన 2 సంవత్సరాల్లో ఏ విధంగా ఉందనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా అడిగి వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారనేది కూడా మీరు కూడా మీడియా సోదరులంతా కూడా వినడం జరిగింది. ఒక సోదరి ఏ విధంగా చెప్పిందనేది, కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమం ఏ విధంగా జరిగిందనేది, వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం 2 పిల్లలకి పడిందనేది, వాళ్ళ నాన్నగారికి పెన్షన్ వస్తూ ఆయన చనిపోతే వాళ్ళ అమ్మగారికి ఇమీడియట్గానే నెక్స్ట్ నెలలో మళ్ళీ పెన్షన్ ఏ విధంగా వచ్చిందనేది కూడా ఆనందంతో వ్యక్తం చేస్తూ ఆవిడ చెప్పిందనంటే, ఇదంతా బాధ్యతాయుతంగా మేమేమి చేసింది కదా, అది ఆటోమేటిక్గా అయినప్పటికీ కూడా ఆ ఆనందాన్ని చూసి మేము కూడా ఏదైతే ప్రజలకి ఇది తెలియటం కోసమేనమ్మా మేమంతా తిరుగుతున్నాం అనేది వాళ్ళందరికీ కూడా చెప్పాం. వాళ్ళు ఏదైతే 100 రోడ్లు చేసినా ఒక రోడ్డు దగ్గరికి వెళ్ళి ఏదైతే గంతులాట ఆడుతున్నారో అవన్నీ ప్రజలకు వివరించాలి అని అంటే మేము కూడా ప్రజల్లో తిరగాలనే ఉద్దేశంతోనే నిన్న మరి ఏదైతే వైసీపీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే బైక్ ర్యాలీలు, ధర్నాలు డిఎస్సి గురించి చేశారో, అసలు వీళ్ళకి డిఎస్సి మీద అవగాహన ఉందా? అసలు డిఎస్సిలో అవకతవకలు ఏం జరిగినాయి అనేది వీళ్ళకి ఏమైనా తెలుసా? ఒక్క డిఎస్సి విద్యార్థి అన్నా ఎవరైనా మాకు ఈ అన్యాయం జరిగింది, మాకు ఇది రాలేదని ఎవరైనా వాళ్ళకి బయటకు వచ్చి చెప్పారా? అనేక మంది డిఎస్సి విద్యార్థులు కర్నూలులో బయటకు వచ్చి ఏ విధంగా అయితే ధర్నా చేసి మా పొట్ట మీరు కొడతారా, మేము అహర్నిశలు సంవత్సరం పాటు కష్టపడి 5 సంవత్సరాల్లో మీరు డిఎస్సి ఇవ్వకపోయినా సరే మేము మెరిట్ వల్ల సాధిస్తే ఈ రోజున మమ్మల్ని నిందిస్తారని చెప్పి వాళ్ళు నిలదీస్తే వాళ్ళకి సమాధానం చెప్పిన పరిస్థితులు లేవు. ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో, ప్రజలను తప్పుదావ పట్టించాలనే ఉద్దేశంతో ఇప్పటికి కూడా ఆ విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కి ధర్నా చేసినప్పటికి కూడా వీళ్ళు సిగ్గు లేకుండా నిన్న బైక్ ర్యాలీ చేశారు. ఎవరో అసంఘాతిక శక్తులందరూ కూడా మందు తాగి ఆ సైలెన్సర్లు సౌండ్ వినిపిస్తూ ఏ విధంగా అయితే వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు ఎవరైనా ఒక డిఎస్సి విద్యార్థితో మాట్లాడించగలిగారా? వీళ్ళ దాంట్లో విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? రౌడీలు, గోండాలు అందులో ఉన్నారు. వాళ్ళే ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం చెయ్యొద్దు ర్యాలీ అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ర్యాలీ చేసి ఇవాళ డిఎస్సిలో చెప్పమనంటే వాళ్ళకి అవగాహన ఎవరికైనా ఉంది? ఇందులో ఒక్కడికి అవగాహన ఉండదు. డిఎస్సిలో ఈ విద్యార్థికి అన్యాయం జరిగిందని ఏమైనా చెప్పగలరా? మొన్న ఏదైతే ఆ కమిషనర్, విద్యాశాఖ కమిషనర్ ఉన్నాడో నిన్న టీవీలో క్లియర్గా చెప్పాడు. అతను ఏదైతే అప్లోడ్ చేసుకునేటప్పుడు అతను నేషనల్లో ఫస్ట్ వచ్చిన సర్టిఫికేట్ పెట్టలేదు, నేషనల్లో పార్టిసిపేషన్ చేసిన సర్టిఫికేట్ పెడతాం వల్ల అతనికి రాలేదు తప్పితే మిగతా వాళ్ళు ఎవరైతే పెట్టారో వాళ్ళు 3rd ప్లేస్ వచ్చిన వాళ్ళకి, 4th ప్లేస్ వచ్చిన వాళ్ళకి, 2nd ప్లేస్ వాళ్ళకి వచ్చింది. ఇతను వచ్చినప్పుడు పెట్టలేదనేది ఇతను కోర్టులో వేసినప్పుడు క్లియర్గా కోర్టుకి అఫిడవిట్ సంబంధించినప్పుడు నేను ఆ సర్టిఫికేట్ పెడతాం మర్చిపోయానని చెప్పి కోర్టుకు కూడా చెప్పడం జరిగింది. మరి ఎంత క్లియర్గా అది చెప్పినప్పుడు వీళ్ళు ఏ విధంగా చెప్తారు? వీళ్ళకి అవగాహన లేకుండా ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడతాం చెప్తే కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలందరికీ కూడా తెలుసు. వీళ్ళు 200 మంది 300 మంది ఎవరైతే రోడ్లు ఎక్కుతున్నారో వీళ్ళ తప్పితే ఇంకెవరికి వీళ్ళకి ఓట్లు వేసే వాళ్ళు ఎవ్వరు లేరు. వీళ్ళు ప్రజలను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర గ్రూప్గా చేసి అరుపులు కేకలు వేయటం తప్పితే వీళ్ళందరికీ ఏమి లేదు. మేము అటువంటి 2 లక్షల మందిని గ్యాదర్ చేయగలం. మేము అలా గ్యాదర్ చేయవలసిన, ప్రజలను ఇబ్బంది పెట్టవలసిన పని ఏమి లేదు. కూటమి వల్ల ప్రజలకి మేలు జరుగుతుందనేది వాళ్ళకి తెలుసు. మా నాయకులంతా కూడా ఇంటింటికి జరిగి ప్రశాంతమైన పరిపాలన ఉండాలి అని అంటే కూటమి ఉండాలి అనేది వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి, సంక్షేమం, ప్రశాంతత ఉండాలంటే కూటమికి మీరందరూ కూడా ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.